ఒక మాట చెప్తున్నాండి. కేసీఆర్ డాష్ మీద ఉన్నప్పుడు కేసీఆర్ జిందాబాద్ అని అయితే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆడ నాయకులు ఎవరైనా అంటారు కదా. అట్లాగే ఎంత ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి, ఆయన మా నాయకుడు వచ్చినప్పుడు, ఖార్గే గారు వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు వారి నాయకత్వాన్ని జిందాబాద్ అనడం సహజమే. నేనేమంటున్నా, అదే జై తెలంగాణ అని. ఇప్పుడు నేనంటే రాష్ట్రం రాకముందు జై తెలంగాణ అంటే ఒక అర్థం ఉంది, కానీ రాష్ట్రం వచ్చినాక జై తెలంగాణ కాదు నాయన, జై తెలంగాణ, జై ప్రజలారా అనాలి. ఇప్పుడు ఎస్ కరెక్టే. ఇది పాయింట్ అయ్యో. ఇప్పుడు కళ్ళబొల్లి ముచ్చట్లు మాట్లాడుతున్నారు హరీశ్రావు. నీ మామ ఉద్యమం అప్పుడు టీఆర్ఎస్ అన్నాడు, ఫస్ట్ గవర్నమెంట్ అంతా టీఆర్ఎస్ అన్నాడు, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. రెండో ఎలక్షన్ కంటే ముందు బీఆర్ఎస్ అన్నాడు. తెలంగాణ తీసినవెందుకు, బి పెట్టినవెందుకు? మరి టీ అని తీసేసి, టీ అంటే తెలంగాణ అనే పదాన్ని తీసేసి బి అని పెట్టుకున్న నీకు నైతికంగా అడిగే అర్హత లేదు. ఫస్ట్ టీ ఎందుకు తీసినావు, తెలంగాణ ఎందుకు తీసినావు? దానికి ముందు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పు, ముక్కు నేలకు రాయి నువ్వు ఫస్ట్. దాని తర్వాత దీని గురించి మేము చెప్తాం. ఇది ఫస్ట్ చేయను. తెలంగాణ అనే ఆ పదాన్ని తీసేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి మీ కుటుంబ సభ్యులు. దాని తర్వాత అప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి విషయంలో మీరు మాట్లాడండి, అప్పుడు మేము మాట్లాడతాం. బాబు హరీష్ రావు, నీ అంత యాక్టర్లం కాదురా నాయన మేము. నువ్వు ఆ గుహకాడ మంచం వేసుకొని వండుడే పెద్ద సినిమా చూపెట్టినవు అయితే వీడి అమ్మ అయితే. అసలు గుహ అంతా అతనే కట్టినట్టు, ఆ సిమెంట్ అంతా అతనే కలిపినట్టు, ఆ సిమెంట్ సంచులు ఆయన్నే మూసినాడు గుహలో వండుకొని. కానీ ఏం చేద్దాము, నీ అంత యాక్టింగ్ మా వాళ్ళకు రాదు. మా సినిమా మా ఉత్తమ్ సారు యాక్టర్ కాదన్న, అయినా ఆయన అయితే ఇది అప్పుడు చైనా యుద్ధం అప్పుడు ఫ్లైట్లో పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాప్టెన్ పోయి ఆ ఫ్లైట్ డ్యామేజ్ గాడుపులా అది ఫైర్ అయిపోతే దాన్ని పారాషూట్ తోటి కింద కొన్ని మీద 100 కిలోమీటర్ చాలా పెద్ద హైట్ నుంచి కింద పట్టాడు. నువ్వైతే ఆ గాడుపుకి అదిరిపోతుంటే నువ్వైతే. ఆయన ఫైటరు, నువ్వేమో యాక్టర్వి అంటే నిజమే కదా. అంటే అంత పెద్ద హైట్లకి పడ్డాడు రా నాయన. నాకేమో అర్థమైతలేదు వీళ్ళ కథలు. మరి ఇట్లా కాదు కదా. సరే నువ్వు ఓకే, ఇప్పుడు అధికారం లేదు, నువ్వు ఏదో మాట్లాడాలి, నీవు ఆ ప్రెస్టేషన్ మీరు అది కాపాడుకోవాలి, మీ యాజ్ ఏ ఓకే. దానికి మేము నీ ప్రతిపక్ష మాటలు మేము ముచ్చట్లు కాదంటలేం, కానీ నిజంగా అసలు ఎంత ఓవర్ యాక్షన్ చేసిరంటే ఆ కాళేశ్వరం అప్పుడు ఓవర్ యాక్షన్ అమ్మదైతే మీరమ్మ. దానికి ఫోటోలు, పెద్ద పెద్ద వీడియోలు. ఎవడన్నా గుహలో ఒకడు వంటాడా, ఆ గాడుపుకు ఆ సప్పుడుకి చచ్చిపోతాడు ఎవడన్నారా. ఎంత మరీ టూ మచ్ అది, టూ మచ్ భయ్, రియల్ టూ మచ్ అది. ఈడ కాలు కొట్టుకొని అటు ఎవరు సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా ఉత్తమ్ రెడ్డి ఇద్దరు కలిసి మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పాపాలు ఏం చేయాలో నెత్తి వలగొట్టుకుంటూ అటు సరిదిద్దుకుంటూ ఇటు పాలించుకుంటూ ఇటు పరిపాలించుకుంటూ ఎన్ని బాధలు వాళ్ళకు. ఇది నిజమే కదా, మా పార్టీ ఏదో మా గవర్నమెంట్ గొప్పలు కాదు, నాశనం చేసిపోయారు శాఖలన్నీ.
నాశనం అయిపోయినాయి శాఖలన్నీ. ఏ ఫైల్ ఆడుందో తెలియదు, ఏ టేబుల్ ఆడుందో తెలియదు. ఇంత చండాలమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. మీరు చేసిన కథకు బూజు దులుపుకుంటూ మళ్ళా ఫినాయిల్ కడుక్కుంటూ మళ్ళా ఫ్రెష్గా తయారు చేసే పరిస్థితి వచ్చింది ఈ రోజున. బండి సంజయ్కి తోక తెలియదు, మూర్తి తెలియదు. అరే మీ గవర్నమెంటే కదా, వాళ్ళే పిలిచిరు కదా. విచిత్రంగా వాడుతారు వీళ్ళు. ఏం లీడర్ ఎట్లా అయ్యారు భయ్? నాకు అర్థం కాదు. లీడర్ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండి ఇదే. మీ గవర్నమెంట్, మీ సెంట్రల్ మినిస్టరే పిలిచిండు. ఇద్దరు ముఖ్యమంత్రులు పోయారు. కేంద్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమక్షంలో నీకు మినిట్ రిపోర్ట్ వస్తుంది, నీ గవర్నమెంట్ రిపోర్ట్ వస్తుంది. వీళ్ళకి అంతే ఏమైపోయిందంటే వీళ్ళంతా కష్టపడి లీడర్లు అయితేనే అది వేరే ఉంటుంది. వీళ్ళంతా గఫ్లాతుల లీడర్లు అయిపోయి పరిశాన్ చేస్తున్నారు అందరిని. వీళ్ళంతా అచానక్ లీడర్లు అయిపోయారు. ఇప్పుడు ఆయన ఎవరో కేటీఆర్ అచానక్ లీడరే, హరీష్ రావు గఫ్లతులైన లీడరే, బండి సంజయ్ ఎట్లా వచ్చాడో తెలియదు. నేను ఎందుకంటున్నానంటే నేను 19 ఏళ్ళ కౌన్సిలర్ అయిన పైన నేను అందుకే అంటున్నా. 19 years ఎన్ని తాకులు తింటే 19 ఏళ్ళ కౌన్సిలర్ అయితే నేను? నాకు తెలుసు అంత ఏదైతే ఏంది. ఇట్లా మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడతారు మీరు? సెంట్రల్ మినిస్టర్లు మళ్ళా 10 ఏళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీరు పవర్లు చేసిర్రు. మీ విమర్శకు కూడా కొంత వాల్యూస్ పెట్టుకోండి. మీ విమర్శలకు కొంత విలువతో కూడుకునే విమర్శలు చేయండి. హోందాగా విమర్శలు చేయండి. వీళ్ళకి అంతే ఏమైపోయిందంటే వీళ్ళంతా కష్టపడి లీడర్లు అయితేనే అది వేరే ఉంటుంది. వీళ్ళంతా గఫ్లాతుల లీడర్లు అయిపోయి పరిశాన్ చేస్తున్నారు అందరిని. వీళ్ళంతా అచానక్ లీడర్లు అయిపోయారు. ఇప్పుడు ఆయన ఎవరో కేటీఆర్ అచానక్ లీడరే, హరీష్ రావు గఫ్లతులైన లీడరే, బండి సంజయ్ ఎట్లా వచ్చాడో తెలియదు. నేను ఎందుకంటున్నానంటే నేను 19 ఏళ్ళ కౌన్సిలర్ అయిన పైన నేను అందుకే అంటున్నా. 19 years ఎన్ని తాకులు తింటే 19 ఏళ్ళ కౌన్సిలర్ అయితే నేను? నాకు తెలుసు అంత ఏదైతే ఏంది. ఇట్లా మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడతారు మీరు? సెంట్రల్ మినిస్టర్లు మళ్ళా 10 ఏళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీరు పవర్లు చేసిర్రు. మీ విమర్శకు కూడా కొంత వాల్యూస్ పెట్టుకోండి. మీ విమర్శలకు కొంత విలువతో కూడుకునే విమర్శలు చేయండి. హోందాగా విమర్శలు చేయండి.